రాష్ట్రంలో చేనేత రంగానికి కేంద్ర బిందువైన మంగళగిరి నగరంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని నాంచారమ్మ ప్రాంగణంలో గల శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారిషి స్వామివార్ల కళ్యాణ మండపంలో ఆగస్టు 7 శుక్రవారం ఉదయం విజయవాడ చేనేత సేవా కేంద్రం, గుంటూరు జిల్లా చేనేత జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు అధ్యక్షతన జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన అనుబంధ చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడు చిలపల్లి శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జానకిదేవి, విజయవాడ చేనేత సేవా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ షా, గుంటూరు జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సాయి ప్రసాద్, బీజేపీ చేనేత సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు కందుల నాగార్జున, పర్వతం మధుసూదన్ రావు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివ శేషగిరిరావు, తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల, తెలుగుదేశం పార్టీ అనుబంధ బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం, నాయకులు గుంటి నాగరాజు, పొట్లబత్తుని లక్ష్మణరావు, కారంపూడి అంకమరావు, బట్టు చిదానంద శాస్త్రి, కాటాబత్తుల నిర్మల తదితరులు పాల్గొన్నారు. అతిథుల జ్యోతి ప్రజ్వలన అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనంజయరావు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడ చేనేత సేవా కేంద్రం, అలాగే గుంటూరు చేనేత జౌళి శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు చేనేత దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేనేత కార్మికుల్ని, పరిశ్రమని గౌరవిస్తూ చేనేత కార్మికులు తయారు చేస్తున్నటువంటి వస్త్రాలని ప్రోత్సహించాలని, వారిని గౌరవించాలని, వారు చేసినటువంటి త్యాగాలను అందరూ కూడా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే 2015లో జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా చెన్నైలో ప్రకటించి ఈ రోజు వరకు వాళ్ళ 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని అడ్డుకుంటున్నాం. 11 సంవత్సరాలు అయింది. 2015లో దీన్ని మరి జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా చేనేతను ప్రోత్సహిస్తూ నరేంద్ర మోడీ గారు ఒక అనేక క్లస్టర్లతో ఈ దేశంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇక్కడ చూసుకుంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిందో ఆనాడు ఎన్టీ రామారావు గారు చేనేత కార్మికుల కోసం అనునిత్యం కూడా ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. గతంలో మనం ఎప్పుడు చూడాల. ఆ రోజు వర్షాలు వస్తే, మగ్గాల గుంటలోకి నీళ్ళు వస్తే చేనేత కార్మికులు 15-20 రోజులు పని కోల్పోతే ఇబ్బంది పడిన పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా 1984-85లోనే ప్రతి చేనేత కార్మికుడికి 200 రూపాయల ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితి. అది మొదలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు. గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో చేనేత ఏ రకంగా పుంగిపోయింది, నష్టాన్ని అనుభవించింది. చేనేత ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. దాన్ని బయటపడేందుకు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇవాళ చేనేత మీద దృష్టి పెట్టి
ముందుకు వెళుతున్న పరిస్థితి. గతంలో ఎవరైనా నమ్ముతారా? చేనేత కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం, బడ్జెట్ లో నిధులు కేటాయించడం, అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఆప్కో సహకార సంఘాలకు ఉన్నటువంటి బకాయిల్ని వాళ్ళ కొద్దిగా వారికి అందజేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇవాళ ప్రతి చేనేత కార్మిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడేందుకు ఇవాళ నేతన్న సేవ పేరుతో ఎన్నికల్లో వాగ్దానం చేయకపోయినా 71,536 మందికి ఇవాళ వారి ఖాతాలో 25,000 రూపాయలు చొప్పున వేస్తున్నారంటే చేనేత పరిశ్రమ మీద కార్మికుల మీద కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి మక్కువలు మనం అందరం కూడా గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఒకరికి కూడా చేనేత జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మంగళగిరిలో ఇంతకు ముందు వైసీపీలో ఉన్న నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం చేశారండి? ఇక్కడ నేతన్న నేస్తం పేరుతో ఎంతో మంది కార్మికులు ఉంటే ఒక 200 మందికి ఇచ్చి దులుపుకున్నారు. వాళ్ళకు కూడా చివర్లో రాలేదు. తర్వాత ఇక్కడ ఒక రేకుల షెడ్ ఏం చేసింది? చేనేతల కార్మికుల భవనం ఏం చేసింది? ఎవరు కట్టొచ్చింది? ఆళ్ళ రామకృష్ణారెడ్డి మరి చేనేతలు తెలుగుదేశానికి ఓటేశారు, నాకు ఓటు వేయట్లేదు అని అక్కసుతో దాన్ని పడగొట్టేది ఏంటండి? ఆఫీస్ని కూర్చోయాల్సిన అవసరం ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఎందుకు వచ్చింది? ఇవ్వడం దగ్గర నుంచి మరి మన ప్రగడ కోటయ్య గారి మరి వారి యొక్క ప్రోత్సాహంతో ఆప్కోని బలోపేతం చేయడం కానీ, ఆప్కో అనే పదాన్ని మరి ప్రారంభించడం కానీ, కోఆపరేటివ్ సొసైటీలకి చేయూతగా ఉండటం కానీ, ముడి సరుకులకి సబ్సిడీకి తక్కువ ధరలు ఇవ్వటం కానీ, థ్రిఫ్ట్ ఫండ్లు ఇవ్వటం కానీ, చేనేతలకి మరి వర్షాకాలం అదనంగా డబ్బులు ఇవ్వటం కానీ, చేనేత కార్మికులకి పెన్షన్లు ఇవ్వటం కానీ, ఈ యొక్క వృద్ధి చెందాలి అని చెప్పి మరి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారితో పాటు మరి నారా బ్రాహ్మణి గారు, అలాగే నారా భువనేశ్వరి గారు కూడా చేనేత చీరలే కట్టుకొని మీరు కూడా కట్టుకోండి అని చెప్పి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ అందరికీ చేయూతనివ్వటం కానీ, ఇప్పుడు నేతన్న సేవలో దాదాపు మరి 72,000 మంది పైగా 179 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో, కార్మికుల అకౌంట్లో మరి 25,000 ఇవ్వటం కానీ, సహకార సంఘాలకి చేయూతనిచ్చే విధంగా మరి క్రెడిట్ కార్డ్ ద్వారా 79 కోట్లు విడుదల చేయడానికి మరి పూనుకుంటాం కానీ, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మగ్గం వేసే వాళ్ళకైతే దాదాపు 72,000 మందికి, అలాగే పవర్ లూమ్స్ వాళ్ళకి కూడా ఒక 10,000 మందికి మరి ఉచిత విద్యుత్ ఇవ్వటం కానీ, ఇంకా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఎప్పుడైతే వర్షాలు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా మరి భోజనానికి ఇబ్బంది లేకుండా బియ్యం బస్తాలతో సహా వర్షాలు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 25,000 ఇవ్వటమే కాకుండా సంవత్సరానికి సరిపడా మరి బియ్యం బస్తా ఇవ్వటం కానీ, కూరగాయలు ఇవ్వటం కానీ, అన్ని రకాలుగా మానవతా దృక్పథంతో ఆదుకోవటం కానీ, వీటన్నిటికీ మించి నారా లోకేష్ గారు మరి ఇక్కడ ఎంతో మందికి రత్నాల చెరువులో మన వాళ్ళు ఎక్కువ ఉంటే అన్ని పట్టాలు ఇవ్వటం కానీ, దాదాపు 4,000 పట్టాలు ఇవ్వటం కానీ, మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావటం కానీ, మీ అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మంచినీటి సరఫరా మంచిగా చేయటం కానీ, మరి మన అందరి ఆరాధ్యదైవమైన భావన ఋషి భద్రావతితో పాటు లక్ష్మీ నరసింహస్వామి గుడికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం కానీ, 100 పడకల ఆసుపత్రిని 100 కోట్ల పైన ఖర్చు పెడతాం కానీ, అదే విధంగా ఇక్కడ ఒక ఆఫీస్ లో దగ్గర 25 మంది ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా మరి ఆ కష్టాన్ని తన కష్టంగా భావించి మరి మీ అందరికీ సేవ అందించడం కానీ, 2019లో ఓడిపోయినప్పటికీ కూడా మరి లోకేష్ గారు మరి ఈ నియోజకవర్గాన్ని మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టకుండా 27 రకాల సేవలు మీ అందరికీ అందించడం కానీ,
ఎవరింట్లో అయినా శుభకార్యం జరిగితే కూడా పట్టు వస్త్రాలు పంపించడమే కాకుండా లోపాయికారిగా అందరికీ ఆర్థిక సహాయం చేస్తూ కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలియనంత విధంగా అందరికీ ఆర్థిక సహాయం చేస్తూ తను ఈ నియోజకవర్గాన్ని తన కన్న బిడ్డలాగా చూసుకోవటం మనం అందరం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన గతంలో చూసాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక నేత విపరీతమైన ఆంక్షలు. దాదాపు మంగళగిరిలో ఒకప్పుడు 10,000 మగ్గాలు ఉంటే రాజ్యాలు అంతరించిపోయి కదా దాదాపు ఇప్పుడు 2,000 మగ్గాలు చేరుకుంటాం. అయ్యా మేము 2,000 మంది ఉన్నాం, మాకు మీరు ఇచ్చే ఆ యొక్క పథకం మా అందరికి వర్తించాలంటే ఆ రోజు నాకు కేవలం 235 మందికి ఇచ్చారు. ఎంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మా జనసేన పార్టీ కానీ ఎన్నో డిమాండ్ చేశాం, కానీ కనికరించరా. వారు 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చారో ఈరోజు మంగళగిరిలో మొట్టమొదటిగా అంతమందికి ఇస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇది నిజంగా మనం గౌరవించడం అనేది ఇది మనకి మనలో మన ఇంటి పెద్ద కొడుకుగా మన తమ్ముడుగా అన్నగా మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి సాధ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందుగా మనంతా కూడా వారికి మనస్ఫూర్తిగా శుభాశీస్సులు ఇచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి సందర్భం చేసుకుంటూ ఆ రోజున నేను చేనేత సత్యాగ్రహం 2015లో మంగళగిరిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మన గొంతుగా ఆ రోజు ఆయన ఆహ్వానిస్తే ఆయన వచ్చి మీ చేనేతలకు నేను ప్రాంత అంబాసిడర్గా ఉంటానని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అంటే నిజంగా ఇవన్నీ చేనేతల్ని కార్మికులు కాదు కళాకారులు మనం ఉంటారని చెప్పి ఆయన గుర్తించి ఆ రోజు నుంచి కూడా చేనేతలు చాలా గౌరవంగా వారికి ఏం లబ్ధి పొందాలని అని చెప్పి ఆ రోజు ఆయన ఒకటే చెప్పారు, చేనేతలు మనం గౌరవించుకుందాం, చేనేతలు మనకి బలం, చేనేతలు ఎక్కడ కూడా ఏవి కూడా చేయించాలి అడగదు, వారి అడగకుండానే మనం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున ప్రతి దేవస్థానంలో కూడా అన్నవరం కానీ సింహాచలం కానీ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అలాగే శ్రీశైలం కావాల్సిన అన్ని దేవస్థానాల్లో మీ చేనేతలతోనే మన వస్త్రాలు ఇప్పించేదానికి మనం ప్లాన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన పరిస్థితి. అది కూడా తొందరలోనే రూపుదిద్దుకోబోతా ఉంది. దేనికంటే మన చేనేత కళ రాను అంతరించిపోతా ఉంది. దీన్ని ప్రోత్సహించడం కోసం ఈ యొక్క పథకాలు మనం పెట్టడం జరుగుతా ఉంది. గవర్నమెంట్ వారు మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే పెద్ద మనసుతో మన ప్రభుత్వం మన అందరూ గౌరవించి ఇచ్చిందో దాన్ని మరింత ఉన్నతంగా మన చేనేత ఈ రోజున మన శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నాయకుడిని కలిసినా ఏ ఇండస్ట్రీస్ కలిసినా మా మంగళగిరి చేనేత శాల అని చెప్పి అందరినీ కప్పి సత్కరిస్తున్న పరిస్థితి. ఈ రోజున మొన్ననే దాదాపు 7,000 మందికి ఇంటి పట్ట ఇవ్వడం శాశ్వత భూములకు ఇచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికి పట్టుబట్టలు పెట్టి నేను పట్టా ఇస్తానని చెప్పి అదే ప్రకారం మంగళగిరి పట్టు చేత అందరికి పెట్టి సత్కరించిన పరిస్థితి. అంటే ప్రతి క్షణం లోకేష్ గారు మంగళగిరి చేనేతల్ని ముందుకు తీసుకెళ్దాం, మంగళగిరి చేనేత గౌరవిద్దాం అని చెప్పి తపన పడతా ఉన్నారు. దాన్ని మనందరం అభినందించి అలాగే కోట ప్రభుత్వం మా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలందరికీ మీరు అందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో కూడా మరింత ఉన్నతంగా మీరు ఆశీర్వించాలని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. దాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రతి విషయంలోనూ చేనేత కళాకారుల్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క దేశాల్లో కూడా తెలియజేసే విధంగా మన వస్త్రాలను అక్కడ ఉపయోగించడం, మనకి బహుకరించడం అనేది మనల్ని అక్కడ ఇతర దేశాల్లో కూడా మనల్ని గౌరవించే విధంగా చేయడం అనేది మనం లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాల్ వాడి ఆ షాల్ ద్వారా మనకి ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చడం అంటే ఒక సామాన్య విషయం కాదు. మనకెందుకులే అనే ఉద్దేశం లేకుండా మనకేదైతే చెప్పారో ఉన్నత స్థితికి చేరుస్తారంటారు. ఆ స్థితిలో చేర్చడానికి భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం, అదేవిధంగా బ్రాహ్మణి గారు కానీ భువనేశ్వర్ గారు కానీ మన వస్త్రాన్ని వాళ్ళు ఉపయోగించి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడము ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి భవిష్యత్ తరాల వారికి వస్త్రం విలువ దాని కళాకారులు చేసే
ఎంత నైపుణ్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలియచేయడంలో వారు మనకు ఉపయోగకరంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం చివరిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు విచ్చేశారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షత వహించిన గుత్తికొండ ధనంజయరావు హాజరైన వారి చేత చేనేత ప్రతిజ్ఞ చేయించారు. చేనేత ప్రతిజ్ఞ మన దేశ గొప్ప చేనేత సాంప్రదాయాన్ని గౌరవిస్తాను. చేనేత కార్మికుల కష్టాల్ని వారి కళను గుర్తిస్తాను. నా దైనందిన జీవితంలో చేనేత వస్త్రాలను ఎక్కువగా వాడతాను. మన దేశ నేత చేనేత కార్మికులకు అండగా నిలుస్తాను. స్వదేశీ వస్తువుల వాడకాన్ని తోటి వారికి చెబుతాను. జై హింద్. ఇప్పుడు జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలువురు చేనేతలను నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేనేతలు విచ్చేశారు. కౌతరపు వెంకటేశ్వరరావు గారు, భక్తుల గిరిబాబు గారు, అందరూ కూడా ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్దాం. తొలుత కళాకారులు పొట్లబత్తుని లక్ష్మణరావు నేతృత్వంలో కవి రచయిత సందుబట్ల భూపతి రచించిన నెయ్యర మామో నెయ్యి బూవెడతా అనే గేయానికి చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. నెయ్యి భూమిడతవా
మొలగట్టి మగ్గాల తగిలించి చిట్టేసి పల్లేసి నేత మోపు చిటికేసి అచ్చటికి మొలగట్టి మగ్గాల తగిలించి చిట్టేసి నీళ్ళు లేక కళ్ళు పూతపడుతున్నాయే కడుపు కింద తిండి లేక కాళ్ళు తేలిపోతున్నాయి. కృతజ్ఞతలు ఈ చేనేత దినోత్సవాన్ని ముస్లిం డైరెక్టర్ వ్యవసాయ గారి